ఐపీఎల్ 2026 సగం ముగిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ, ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో తాజా క్రీడా నివేదికల ఆధారంగా ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే అసలు పంజాబ్ కింగ్స్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలవడం ఒక ఎత్తు అయితే, అదే సమయంలో ఆర్సీబీ తన పాత శైలికి భిన్నంగా స్కోర్లను విజయవంతంగా డిఫెండ్ చేయడం మరో ఎత్తు. అవును, అంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ చూపిస్తున్న ఆ స్థిరత్వం, అలాగే ఆర్సీబీ ప్రదర్శిస్తున్న ఆధిపత్యం, ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరును అర్థం చేసుకోవడమే మన నేటి ప్రధాన లక్ష్యం కదా. రైట్. ఈ రెండు జట్ల వ్యూహాలు మనం గమనిస్తే ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. పంజాబ్ ప్రయాణం చూస్తే వాళ్ళొక పటిష్టమైన కోటలా తయారయ్యారు. అంటే భారీ స్కోర్లు చేయకపోయినా గెలుస్తున్నారు అంటారా? అదే కదా. వాళ్లు భారీ స్కోర్లు చేయకపోయినా ఆ ఒత్తిడిని జయిస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో పిచ్చుకు తగ్గట్టు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు. ఓ వావ్! అంటే వాళ్ళు లీగ్ స్టేజ్ కింగ్స్ లాగా మారిపోయారన్నమాట. అవును. చిన్న చిన్న సవాళ్లను కూడా వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా అధిగమిస్తున్నారు. అయితే ఇక్కడ పంజాబ్ ఒక పటిష్టమైన కోటలా ఉంటే, ఆర్సీబీ ఆ కోటను బద్దలు కొట్టే తుఫానులా దూసుకొస్తోంది అనిపిస్తోంది. ఆమ్మో, భలే చెప్పారు. నిజంగానే ఆర్సీబీ ఆటతీరు అలానే ఉందిప్పుడు. మరి చూడండి, విరాట్ కోహ్లీ అప్పుడే 247 పరుగులతో తన 2016 నాటి ఫామ్ను గుర్తుచేస్తున్నాడు. దానికి తోడు రజత్ పాటీదార్ ఏకంగా 180కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడుతున్నాడు కదా. నిజమే. కోటగోడలు బలంగా ఉన్నా తుఫానొస్తే ముప్పు తప్పదు. ఇక్కడ పాటీదార్ ఆడుతున్న విధానం వెనుకున్న వ్యూహాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే స్పిన్నర్లను టార్గెట్ చేయడం గురించే కదా మీరు చెప్పేది? ఖచ్చితంగా. అతను ప్రత్యేకంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. దీనివల్ల ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అలాగే పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ వికెట్లు తీస్తున్న విధానం, ఆ ఆరంభంలోనే పరుగులు కట్టడి చేస్తున్నాడు కదా. అవును, బ్యాటర్లను రిస్క్ తీసుకునేలా చేసి వికెట్లు రాబడుతున్నాడు. ఇది ఆర్సీబీని ఒక తిరుగులేని శక్తిలా మార్చేసింది. పవర్ ప్లేలో బౌలర్లు పరుగులు కట్టడి చేయడం బాగానే ఉంది. కానీ మన నివేదికల ప్రకారం ఫైనల్ విజేతను నిర్ణయించే అసలు అంశం కేవలం ఈ విజయాలు మాత్రమే కాదు అనిపిస్తోంది. దీన్ని కొంచెం చూద్దామా? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే నెట్ రన్ రేట్ అనే అసలు సీక్రెట్ దాగి ఉంది. ఓ, అంటే పాయింట్ల కంటే అదే ముఖ్యమా? అవును. ఆర్సీబీ నెట్ రన్ రేట్ ఇప్పుడు ఏకంగా +1.503గా ఉంది. భువనేశ్వర్ ఆరంభంలోనే కట్టడి చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోర్కే పరిమితమవుతుంది. అప్పుడు ఆర్సీబీ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని వేగంగా ఛేదిస్తారు కదా. రైట్. దానివల్లే ఈ నెట్ రన్ రేట్ అమాంతం పెరుగుతోంది. ఇది కేవలం ఆధిక్యం కాదు, ప్రత్యర్థుల మీద ఒక యుద్ధ ప్రకటన లాంటిది. అంటే భారీ తేడాతో గెలవడం ప్లేఆఫ్స్లో జట్లకు ఒక బలమైన మానసిక ఆయుధంగా మారుతుందంటారా? 100కి 100 పాళ్లు నిజం. ఫైనల్ లాంటి పోరులో ఆ మానసిక ఆధిపత్యమే ప్రత్యర్థిని తప్పులు చేసేలా ఒత్తిడి పెంచుతుంది. అంటే అందుకే ఈసారి ఆర్సీబీ కప్పు గెలిచి పంజాబ్ బెస్ట్ రన్నరప్గా మిగులుతుంది అని విశ్లేషణలు అంచనా వేస్తున్నాయన్నమాట. డేటా చెబుతున్నదదే. ఫైనల్లో ఆధిపత్యమే గెలుస్తుంది. ఒక్క నిమిషమాగండి. మనమంతా డేటా, నెట్ రన్ రేట్ అంటున్నాం కానీ ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే ఒక ఊహించని ప్రమాదాన్ని పక్కన పెడుతున్నామేమో అనిపిస్తోంది. అంటే సన్ రైజర్స్ ఎప్పుడూ ఒక డేంజరస్ ఎలిమెంటే కదా. అవునండి. ఆరెంజ్ క్యాప్ కోసం హెన్రిచ్ క్లాసన్ నేరుగా కోహ్లీతో పోటీ పడుతున్నాడు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గనక టాప్ 2లోకొస్తే ఈ ఆర్సీబీ, పంజాబ్ ఫైనల్ లెక్కలు మొత్తం తారుమారవుతాయి కదా. నిజమే. టీ20 ఫార్మాట్లో ఎప్పుడూ ఊహించని పరిణామాలే జరుగుతాయి. వాళ్లు మ్యాచ్ గతిని మార్చేసే ఎనర్జీతో ఆడుతారు. మరి కేవలం నెట్ రన్ రేట్ లెక్కలే కాకుండా సన్ రైజర్స్ తీసుకొచ్చే ఆ మాస్ ఎనర్జీ, ఊహించని పరిణామాలు ఆటను పూర్తిగా డామినేట్ చేసే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆధిపత్యం మరియు స్థిరత్వం అనే ఈ రెండు క్రమబద్ధమైన వ్యూహాల మధ్య సన్ రైజర్స్ సృష్టించే ఈ గందరగోళం చొరబడితే అదొక అద్భుతమైన మలుపవుతుంది. ఏదేమైనా ఆర్సీబీ మానసిక ఆధిపత్యం వర్సెస్ పంజాబ్ స్థిరత్వం, దానికి తోడు సన్ రైజర్స్ సృష్టించే ప్రకంపనలు ఈ సీజన్ను ఒక బ్లాక్ బస్టర్గా మార్చేశాయి. ఎప్పటిలాగే అభిమానుల నోట నానుతున్న ఈసాల కప్నందే నినాదం ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. అవును. గణాంకాలను బట్టి చూస్తే క్రికెట్ కేవలం విజయాల మీదే కాదు, ఎంత భారీగా డామినేట్ చేస్తున్నాం అనే వ్యూహం మీదే నడుస్తోందని ఈ టోర్నీ స్పష్టం చేస్తోంది. రైట్. ఇదే ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది.
ఒకవేళ టోర్నమెంట్లు పాయింట్ల కంటే ఇలా +1.5 లాంటి భారీ నెట్ రన్ రేట్తోనే డిసైడ్ అవుతూ ఉంటే రాబోయే రోజుల్లో జట్లు కేవలం మ్యాచ్ గెలవడం కంటే ఎంత భారీ తేడాతో గెలుస్తున్నాం అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాయా? అదే జరిగితే అసలు ఈ క్రికెట్ ఆడే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుందేమో వేచి చూడాలి.